వెల్కమ్ టు షో టైం. పాడితే పాట, మాట్లాడితే మాట, పాత్రకు ప్రాణం పోస్తే మాత్రం ఆయనే కోట. నవ్వుతూ ఏడ్చినా, ఏడుస్తూ భయపెట్టినా, భయపడుతూ బాధపడినా, ఇలా నవరసాలు వెండితెర మీద వెలిగిన అదే కోట శ్రీనివాసరావుకి కంచుకోట. నవరసాల్లో ఎక్కువగా నవ్విస్తాడు, కదిలిస్తాడు. ప్రతి పాత్రకు ప్రాణం పోసే వైద్యుడిగా మారతాడు. ఇలా అన్ని రసాల్లో పర్ఫార్మెన్స్కి పారామీటర్ అయ్యాడు. అలాంటి కోట సినీ జర్నీ మీకోసం. చెప్పండి. కోట శ్రీనివాసరావు అంటేనే నవరసాలకు పెట్టింది పేరు. కోట అంటేనే కైకాల సత్యనారాయణకి మోడర్న్ వర్షన్, లేదంటే ఎస్వి రంగారావుకి నయా వర్షన్ అంటారు. అంతగా వాళ్ళ తర్వాతి తరం నటుడిగా నవరసాలను పిండేశాడు. మీ బావ దేవరాజ్ గారి పేరు గుర్తుంది కానీ టాలీవుడ్ లో ప్రాంతాల వారీగా ఉన్న యాసల మీద గ్రిప్ ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు. తెలంగాణ, రాయలసీమ, నెల్లూరు ఇలా తను వాడని యాస లేదు. ఏ ప్రాంతాన్ని పాత్రతో రిఫ్లెక్ట్ చేయాలన్నా అందులో తను వెనక్కి తగ్గేదే లేదు. కోట శ్రీనివాసరావుకి బ్రేక్ రావడానికి చాలా ఏళ్లే పట్టింది. తన కెరీర్ మొదలైన 9 ఏళ్ల వరకు సాలిడ్ హిట్లు లేవు. అంతవరకు నెగిటివ్ రోల్స్ వేస్తూ వచ్చిన తనకి జంధ్యాల రూపంలో ఓ మాస్టర్ దొరికాడు. అంతే, మరపత్రాష్ట్రుడిగా అహనా పెళ్ళంటాతో కోట టాలీవుడ్ లో కంచుకోటని కట్టుకోవడం మొదలు పెట్టాడు. కొత్తగా పెట్టారు ఏమిటయ్యా అంటే అది కోట ఏ మూవీ చేసినా, ఎన్నిసార్లు విలనీ వేషాలు వేసినా ప్రతి పాత్రలో వేరియేషన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతెందుకు, జయంబు నిశ్చయంబురా నుంచి మణి, గోవిందా గోవిందా వరకు, గణేష్ నుంచి దూకుడు వరకు తను నైజాం యాసలో చేయని ప్రయోగం లేదు. ఒకే యాసలో ఎన్నిసార్లు నటించినా ప్రతి పాత్రకో ప్రత్యేకత తీసుకొచ్చాడు కోట. ఎన్టీఆర్ అంటే రాముడు, ఎస్వీఆర్ అంటే రావణుడు ఎలా గుర్తుకొస్తారో, కొన్ని పాత్రల పేరు చెబితే కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు గుర్తుకు రావాల్సిందే. ఎస్వీఆర్ తర్వాత తరంలో నవరసాల మీద కైకాల పట్టు బిగిస్తే, ఆ తర్వాత తరంలో నవరసాలను కోట తన కంచుకోటలో బంధించేశాడు. విలనిజం అంటే భయపెట్టాలి, కానీ నవ్వించే విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం కోట. వినోదంలో అమాయకపు చక్రవర్తిలా కనిపించి అదో రకం విలనిజం చూపించిన కోట రెడీలో మూర్ఖపు విలనిజాన్ని ఓ వెలుగు వెలిగేలా చేశాడు. ఉప్పు లేని పప్పు రుచుండదు. కోట లాంటి నటుడు లేకపోతే జంధ్యాల లాంటి దర్శకుడు సినిమాకు కూడా ఫినిషింగ్ టచ్ ఉండదు. అంతలా కొందరు దర్శకులు సినిమా తీయాలంటే కోట కంపల్సరీ అయిపోయాడు. మరి ఏం తమ్ముడు గారు సీక్రెట్? అదేం లేదండి. ఇండస్ట్రీ ఏదైనా హీరో డైరెక్టర్ కాంబినేషన్, హీరో హీరోయిన్ కాంబినేషన్ కామన్. అంతెందుకు, ఓ స్టేజ్లో బ్రహ్మానందం లాంటి కమెడియన్ లేకపోతే ఈ మూవీలో కామెడీకి నో ఛాన్స్ అనేవాళ్ళు. హీరో హీరోయిన్ కామెడియన్ విషయంలో కాంబినేషన్ రిపీట్ అయిందంటే ఓ అర్థం ఉంది. కానీ విలనిజం విషయంలో కాంబినేషన్లు ఎన్నోసార్లు రిపీట్ అయ్యాయి. అంతగా విలనిజానికి కూడా ఓ ఇమేజ్ తీసుకొచ్చాడు కోట శ్రీనివాసరావు. కోట కెరీర్ ని పూర్తిగా మార్చిన దర్శకుడంటే జంధ్యాలే. ఆయన చేతిలో పడ్డాకే కోట కెరీర్ మారిపోయింది. అయితే కెరీర్ బిగినింగ్ లో విలనీ వేశాడు, మధ్యలో కామెడీ పాత్రలు, ఆ తరువాత కామెడీ విలనీ ప్రయోగాలు చేశాడు కోట. ఇలా ఎంతగా తను నవ్వించాడో అంతగా కొన్ని పాత్రల్లో కనిపించి కదిలించాడు కూడా. ఒకే పాత్రను మల్టిపుల్ ఫ్లేవర్స్ లో చూపించాలంటే కోట తర్వాతే. ఎవరైనా ఏదైనా పాత్రలో కామెడీనో, విలనిజమో మరొకటో చూపిస్తారు. కానీ ఒకే పాత్రలో ఎన్ని ఫ్లేవర్స్ చూపించాలన్నా కోట తర్వాతే. నైజాం యాసని ఎన్ని రకాలుగా వాడి నవ్వించాడో కానీ మనీ మనీ మనీలో కోట తన డైలాగ్ డెలివరీతో భయపెడుతూ నవ్వించాడు. ప్రతి మూవీలో కమెడియన్స్ ఉంటారు, కానీ కామెడీ రోల్స్ వేసి కూడా విలనిజం ప్రదర్శించడం కోట స్టైల్. కొన్ని పాత్రలు లేనే లేవు, వీళ్ల వల్లే ఇండస్ట్రీకి అవి పరిచయం అయ్యాయి అనేటువంటి రోల్స్ చాలా మంది నటులు క్రియేట్ చేశారు, వాటికి ప్రాణం పోశారు. అలా అమాయకత్వానికి, విలనిజానికి మధ్యలో నలిగే కన్నింగ్ కామెడీ పోలీస్ ఆఫీసర్గా కోట ఎప్పుడో నవ్వులు కోట కట్టేశాడు. బేసిక్ గా ఓల్డ్ మూవీస్ అన్ని ఫ్రేమ్ డైలాగ్స్ తో వస్తుండేవి. వాటికి అలవాటు పడ్డ నటుల్ని సడన్ గా రియలిస్టిక్ రోల్స్ లో కనిపించమంటే కాస్త కష్టమవుతుంది. కానీ ఈజీగా రెగ్యులర్ డ్రామా నుంచి రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ వైపు మారి ఎన్నోసార్లు కోట మెస్మరైజ్ చేశాడు.
1978లో కెరీర్ మొదలుపెట్టిన కోట 46 ఏళ్లుగా సినీ జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక తన నటనకి నడిచొచ్చిన నంది అవార్డులెన్నో. ఇక 2015లో తనకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో కూడా సత్కరించింది. తమిళ్లో సామి నుంచి రంగం వరకు చాలా ప్రయోగాల్లో మెరిశాడు. అక్కడ కూడా తన నవ్వే స్టైల్తో ఫోకస్ అయ్యాడు. ఈ రోజు 12 గంటలకు వివాహం అని రాశావు. హిందీలో కూడా కోట నటనకి నార్త్ జనం ఫిదా అయ్యారు. సర్కార్, డార్లింగ్, లక్, రక్త చరిత్ర 2 భాగాలు, ఇలా అక్కడ అరడజన్ సినిమాలు. కన్నడ, తమిళనాడు కూడా చాలా ప్రయోగాలు చేశాడు. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ నటుల్లోని అసలైన టాలెంట్ని ఎలివేట్ చేసింది అహనా పెళ్ళంట మూవీనే. ఇది నవరసాలను నలిపేసిన కోట శ్రీనివాసరావు సినీ జర్నీ. సో మరిన్ని మ్యాటర్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.